ఈ భూమి మీద అత్యంత రహస్యమైన దేశం, ఆ దేశంలో అంతకంటే రహస్యంగా జరుగుతున్న మీటింగ్. న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్ని కమాండ్ చేసే పెద్ద పెద్ద ఆఫీసర్స్, మోస్ట్ రూత్లెస్ ఆర్మీని కంట్రోల్ చేసే మిలిటరీ జనరల్స్ అందరూ మీటింగ్లో ఉన్నారు. వాళ్ళంతా ఒక 13 సంవత్సరాల వయసున్న అమ్మాయికి న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్ గురించి, మిసైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ 13 సంవత్సరాల అమ్మాయి ఎవరో కాదు, కిమ్ జూ ఏ. మోస్ట్ డేంజరస్ మ్యాన్ అయిన కిమ్ జాంగ్ యున్ ముద్దుల కూతురు. కిమ్ జూ ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఆమెకి పేదరికం అంటే తెలీదు. అసలు నార్త్ కొరియా, చైనా తప్ప వేరే దేశాలు ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయో కూడా తెలీదు. కానీ త్వరలో నార్త్ కొరియాని రూల్ చేయబోతుంది. ఇప్పటి వరకు మేల్ డామినేటెడ్ రూల్లో ఉన్న నార్త్ కొరియా 13 సంవత్సరాల పాప చేతిలోకి ఎందుకు వెళ్ళబోతుంది? 42 సంవత్సరాల కిమ్ మామ అప్పుడే తన వారసురాలుగా కూతురు కిమ్ జూ ఏని ఎందుకు తీసుకురావాలి అనుకుంటున్నాడు? హెర్మిట్ కింగ్డమ్ ని రూల్ చేయబోతున్న టీనేజ్ మిసైల్ జనరల్ కి ఎదురయ్యే అడ్డంకులేంటో ఈ వీడియోలో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. కూతురు కిమ్ ని అర్థం చేసుకోవాలంటే ముందు తండ్రి కిమ్ గురించి అర్థం చేసుకోవాలి. అండ్ కిమ్ మావ ఏంటో, అతని క్యారెక్టర్ ఏంటో నేను గత 3-4 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇక్కడ మనం కాస్త నెగ్లెక్ట్ చేసే విషయం ఏంటంటే, కిమ్ కూడా ఒకప్పుడు అందరు లాంటి వాడే. కాకపోతే అతని బ్లడ్ లైన్, అతను పెరిగిన పరిస్థితులు అతన్ని ఒక రూత్లెస్ లీడర్గా మార్చేశాయి. 75 సంవత్సరాల నుంచి నార్త్ కొరియాకి కమ్యూనిజం అనే ముసుగు వేసి డిక్టేటర్షిప్ని కొనసాగిస్తుంది కిమ్ ఫ్యామిలీ. ఈ ముసుగుకి మూల కారకుడు కిమ్ ఇల్ సంగ్. 1948లో నార్త్ కొరియాని స్థాపించాడు. ఆయన చనిపోయాక కిమ్ జాంగ్ ఇల్ నార్త్ కొరియాని పాలించాడు. 2011లో సడన్ గా కిమ్ జాంగ్ ఇల్ చనిపోవడంతో కిమ్ జాంగ్ యున్ రంగంలోకి దిగాడు. పాపం కిమ్ మావ అంటే అందరూ ఒక మూర్ఖుడు అని మాత్రమే అనుకుంటారు. కానీ నార్త్ కొరియాకి సుప్రీం లీడర్ అవ్వకముందు కిమ్ మావకి ఇంకో లైఫ్ ఉందని చాలా మందికి తెలియదు. నువ్వు ఇప్పుడు చూస్తున్న జై వేరు, ఒకప్పుడు జై వేరు. ఆడి క్యారెక్టరే వేరు, ఆడి ప్రపంచమే వేరు. కిమ్ మావ పుట్టింది 1983లో. కానీ ఎగ్జాక్ట్ డేట్ ఎవరికి తెలియదు, బికాస్ ఇట్స్ ఎ స్టేట్ సీక్రెట్. బట్ వికీపీడియా ప్రకారం కిమ్ మావ బర్త్డే January 8. కిమ్ మావ స్విట్జర్లాండ్లోని బెన్ సిటీలో చదువుకున్నాడు, అది కూడా ఫాల్స్ ఐడెంటిటీతో. ఇక్కడ చదువుకునేటప్పుడు కిమ్ మావ ఒక నార్మల్ స్టూడెంట్ లాగా ఉండేవాడు. ఫ్రెండ్స్తో కలిసి ఇష్టంగా పిజ్జా తినేవాడు, యాక్షన్ మూవీస్ చూసేవాడు, బాస్కెట్బాల్ ఆడేవాడు. ఇక్కడే కిమ్ మావకి చీజ్ అంటే ఇష్టం ఏర్పడింది. సింపుల్ గా చెప్పాలంటే ఒక ఆర్డినరీ టీనేజ్ బాయ్ లాగా ఉండేది కిమ్ మావ లైఫ్. కానీ కిమ్ మావ డిక్షనరీలో అండ్ డెస్టినీలో ఆర్డినరీకి చోటు లేదు. 2010లో కిమ్ జాంగ్ ఇల్ కి స్ట్రోక్ రావడంతో కాస్త వీక్ అయ్యాడు. స్ట్రోక్ వచ్చి కోలుకున్న వెంటనే కిమ్ జాంగ్ ఇల్ కిమ్ మావని పబ్లిక్ లోకి తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలకి కిమ్ జాంగ్ ఇల్ చనిపోయాడు. వెంటనే 25 సంవత్సరాల కిమ్ మావ నార్త్ కొరియాకి సుప్రీం లీడర్ అయ్యాడు. ప్రపంచం మొత్తం ఒకవైపు ఉంటే ఆపోజిట్లో వెళ్ళే హెర్మిట్ కింగ్డమ్ ఒకవైపు. అప్పటి వరకు తన పేరు కూడా సరిగ్గా తెలియని ప్రజలు ఇంకోవైపు. చేతిలో మోస్ట్ పవర్ఫుల్ అండ్ టెరిఫైయింగ్ మిలిటరీ. 28 సంవత్సరాలకి కిమ్ మావ సుప్రీం లీడర్గా ఫెయిల్ అవుతాడు, నార్త్ కొరియా కుప్ప కూలిపోతుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కిమ్ మావ ప్రపంచాన్ని షాక్ చేశాడు. షాక్ అనడం కంటే భయపెట్టాడు అంటే బాగా యాప్ట్గా ఉంటుంది. ఎందుకంటే తన గ్రాండ్ ఫాదర్ ఇంకా ఫాదర్ స్టార్ట్ చేసిన న్యూక్లియర్ ప్రోగ్రామ్ని జస్ట్ ముందుకు తీసుకుని వెళ్ళలేదు. న్యూక్లియర్ ప్రోగ్రామ్ని సూపర్ ఛార్జ్ చేశాడు. తాను రూల్ చేసిన ఫస్ట్ డెకేడ్లోనే కిమ్ 4 న్యూక్లియర్ టెస్టుల్ని కండక్ట్ చేశాడు. తన తాత, నాన్న వాళ్ళ రూలింగ్లో చేసిన దానికంటే ఎక్కువ. తన రూల్లో నార్త్ కొరియా మిలిటరీ ICBM ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ని తమ వెపన్స్ ఆర్సెనల్ లో చేర్చుకుంది. ఈ బ్యాలిస్టిక్ మిసైల్ కి డైరెక్ట్ గా అమెరికా మెయిన్ ల్యాండ్ ని అటాక్ చేసే కెపాసిటీ ఉంది. ఇది ఒక్కటే కాదు, బ్యాలిస్టిక్ మిసైల్స్ ని లాంచ్ చేసే సబ్మెరైన్స్, హైపర్సానిక్ న్యూక్లియర్ వెపన్స్ ని లాంచ్ చేసే రాకెట్ లాంచర్స్ లాంటి ఎన్నో వెపన్స్ ని కిమ్ మావ దగ్గరుండి మరి డెవలప్ చేపించాడు. కిమ్ మావ వెపన్స్ ప్రోగ్రామ్ చూసి డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చి కిమ్ మావకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఎలా అయినా కిమ్ మావతో ఫ్రెండ్షిప్ చేసి ఒక పీస్ అగ్రిమెంట్ చేసుకుని నార్త్ కొరియా న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాలి అని ట్రంప్ అనుకున్నాడు. కానీ ఈ పీస్ టాక్లు, అగ్రిమెంట్లు మాతో ఏ పని కాదురా ట్రంప్ అని చెప్పి న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని అంతే కొనసాగించాడు. బికాస్ కిమ్ మావకి కావాల్సింది పీస్ కాదు, పవర్.
అండ్ ఆ పవర్ కావాలి దక్కాలంటే న్యూక్లియర్ వెపన్స్ తోని సాధ్యమవుతుందని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. పిజ్జా, బాస్కెట్బాల్, యాక్షన్ మూవీస్ ఇష్టపడే టీనేజ్ కుర్రాడి నుంచి ఈ రోజున సుప్రీం లీడర్ అయ్యాడు కిమ్ మావా. జస్ట్ సుప్రీం లీడరే కాదు, సుప్రీం కమాండర్ ఆఫ్ ది కొరియన్ పీపుల్స్ ఆర్మీ, చైర్మన్ ఆఫ్ ది స్టేట్ అఫైర్స్ కమిషన్ అండ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ది వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా. ఇలా ప్రతి రోల్ని తన చేతిలో పెట్టుకొని ఆ పవర్ని కాపాడుకోవడం కోసం తన రైవల్స్ని, తనకి ఎదురు వచ్చే మిలిటరీ జనరల్స్ని, ఆఖరికి తన సొంత అంకుల్ని కూడా చంపేశాడు. వితౌట్ క్వశ్చన్ హీఈస్ ద మోస్ట్ రూత్లెస్ రూలర్ ఆఫ్ ది 21st century. కానీ ఎంత రూత్లెస్ లీడర్ అయినా, మెర్సిలెస్ డిక్టేటర్ అయినా సరే ఫైనల్ గా ఒక క్వశ్చన్ ని ఫేస్ చేయాలి. ఆ క్వశ్చన్ ఏంటో తెలుసా? హూ ఈజ్ నెక్స్ట్? ది డాటర్ ఇన్ ది షాడోస్. నవంబర్ 18, 2022 నార్త్ కొరియా స్టేట్ మీడియా ఒక ఫోటోని రిలీజ్ చేసింది. ఆ ఫోటో ప్రపంచం మొత్తాన్ని కన్ఫ్యూజన్ లో పడేసింది. ఆ ఫోటోలో కిమ్ మావో పక్కన లాంగ్ హెయిర్ అండ్ వైట్ కోట్ తో ఒక పాప నించుని ఉంది. ఆ పాప ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ స్టేట్ మీడియా రిలీజ్ చేయలేదు. అయితే 2013లో అమెరికన్ బాస్కెట్బాల్ ప్లేయర్ డెన్నిస్ రోడ్మ్యాన్ కిమ్ మావోని కలవడానికి నార్త్ కొరియా వెళ్ళాడు. ఇందాక చెప్పా కదా కిమ్ మావోకి బాస్కెట్బాల్ అంటే బాగా ఇష్టం అని. సో కిమ్ మావో ఇన్విటేషన్ మీద నార్త్ కొరియా వెళ్ళి కిమ్ తో క్లోజ్ గా ఫ్రెండ్షిప్ చేసిన అతి కొద్ది మందిలో డెన్నిస్ కూడా ఒకడనమాట. కిమ్ మావోకి ఒక కూతురు ఉంది, ఆమె పేరు కిమ్ జూ ఏ అని డెన్నిస్ ద్వారా ప్రపంచానికి తెలిసింది. కానీ కిమ్ మావోకి కూతురు ఉంది అనే కన్ఫర్మేషన్ మాత్రం 2022 నవంబర్ 18న వచ్చింది. కిమ్ మావో ఇంకా అతని కూతురు కలిసి మోస్ట్ పవర్ఫుల్ బ్యాలిస్టిక్ మిసైల్ అయిన ICBM టెస్ట్ ఫైరింగ్ కి అటెండ్ అయ్యారు. అసలు అప్పటి వరకు కూతురు ఉందో లేదో కూడా బయట పెట్టని కిమ్ సడన్ గా తన కూతుర్ని పబ్లిక్ లోకి తీసుకుని వచ్చాడు. అది కూడా ఏదో పిక్నిక్ లేదా బర్త్డే పార్టీకో తెచ్చినట్లు మిసైల్ టెస్టింగ్ కి తీసుకుని వచ్చి అందరినీ కన్ఫ్యూజన్ లో పడేశాడు. అసలు ఈ అమ్మాయి ఎవరు, ఎందుకని మిసైల్ లాంచ్ కి కిమ్ తో వచ్చింది, నిజంగా కూతురు అయితే మిసైల్ లాంచ్ స్టేజ్ గా చేసుకుని ప్రపంచానికి ఎందుకు పరిచయం చేశాడు? ఇలా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అన్ని క్వశ్చన్స్ తో తలపట్టుకున్నాయి. అండ్ ఎప్పట్లాగే నార్త్ కొరియా ఏ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ ని బయటికి రానివ్వలేదు. అప్పటి నుంచి నెక్స్ట్ 3 years పాటు కిమ్ జూ ఏ కిమ్ తో కలిసి వరుసగా పబ్లిక్ అపీరెన్సెస్ ఇవ్వటం మొదలు పెట్టింది. ఒక్క ఈవెంట్ అని లేదు, కొరియన్స్ పీపుల్స్ ఆర్మీ 75th యానివర్సరీకి, వార్షిప్స్ ఇన్స్పెక్షన్ కి, వెపన్స్ ఎగ్జిబిషన్ కి, నావెల్ డెస్ట్రాయర్ లాంచ్ కి, ఆఖరికి చైనాలో జరిగిన విక్టరీ డే పెరేడ్ కి కూడా కిమ్ మావోతో కలిసి అటెండ్ అయింది. అండ్ ఎస్, ఇదే కిమ్ జూ ఏ ఫస్ట్ ఇంటర్నేషనల్ అపీరెన్స్. కిమ్ జూ ఏ లైఫ్ స్టైల్ గురించి కూడా పెద్దగా ఎవరికి తెలియదు, కానీ నార్మల్ లైఫ్ స్టైల్ మాత్రం కాదు అని ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. పాపం కిమ్ మావో చదువు కోసం అని స్విట్జర్లాండ్ వెళ్ళాడు. కానీ ఏ తండ్రి అయినా తాను పడిన కష్టం పిల్లలకి రాకూడదు అనుకుంటాడు కదా, అందుకే కిమ్ జూ ఏని స్కూల్ కి పంపలేదు. స్కూల్ ని కిమ్ జూ ఏ దగ్గరికి తీసుకుని వచ్చాడు. పర్సనల్ ట్యూటర్స్ ని, టీచర్స్ ని ఇంటికి పిలిపించి మరి కూతురికి చదువు చెప్పించాడు. సౌత్ కొరియన్ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ వాళ్ళు కిమ్ మావో మీద, అతని ఫ్యామిలీ మీద ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతారనమాట. సో వాళ్ళు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కిమ్ జూ ఏకి హార్స్ రైడింగ్ అంటే బాగా ఇష్టం అంట. కిమ్ మావో లాగా జస్ట్ ఫొటోస్ దిగటమే కాదు, కిమ్ జూ ఏ మంచి హార్స్ రైడర్ అంట. జస్ట్ హార్స్ రైడింగే కాదు, స్కైయింగ్, స్విమ్మింగ్ లో కూడా కిమ్ జూ ఏకి ఇంట్రెస్ట్ ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సింది కిమ్ జూ ఏ లైఫ్ స్టైల్ ఇంకా హాబీస్ కాదు, ఆమె అటెండ్ అవుతున్న ఈవెంట్స్ అండ్ ఆ ఈవెంట్స్ లో ఆమె అపీరెన్స్. మీరు ఒకసారి గమనించండి, కిమ్ జూ ఏ పబ్లిక్ అపీరెన్సెస్ లో లాంగ్ హెయిర్ తో ఉంటుంది. నార్త్ కొరియా స్ట్రిక్ట్ సోషల్ రూల్స్ ప్రకారం 13 సంవత్సరాల ఏజ్ ఉన్న అమ్మాయిలకి అంత లాంగ్ హెయిర్ ఉండకూడదు. కానీ కిమ్ జూ ఏని కావాలని లాంగ్ హెయిర్ తో పబ్లిక్ అపీరెన్సెస్ చేపిస్తున్నాడు కిమ్ మావో. ఇది ఒక సిగ్నల్, దిస్ గర్ల్ ఈజ్ డిఫరెంట్. ఈ అమ్మాయి రూల్స్ ఫాలో అవ్వదు, ఈ అమ్మాయికి రూల్స్ పనిచేయవు, షీఈస్ అబోవ్ ఆల్ ది రూల్స్ అని ఒక మెసేజ్ ని నార్త్ కొరియన్స్ కి పంపిస్తున్నాడు. 75 సంవత్సరాల నుంచి కిమ్ డైనాసిటీ నార్త్ కొరియాని పట్టి పీడిస్తుంది, అదే పాలిస్తుంది. కానీ ఈ 75 సంవత్సరాల్లో కిమ్ ఫ్యామిలీ నుంచి ఏ లేడీ కూడా సింహాసనాన్ని ఎక్కింది లేదు. ఎవరిదాకా ఎందుకు, కిమ్ మావో కంటే ఎక్కువ క్రూయల్ అని పేరున్న కిమ్ మావో సిస్టర్ కిమ్ యో జాంగ్ కూడా పొలిటికల్ గా యాక్టివ్ గా ఉంది, కానీ సుప్రీం లీడర్ పొజిషన్ కి ఎప్పుడు ట్రై చేసింది లేదు. నార్త్ కొరియాలో కిమ్ మావో తర్వాత మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ కిమ్ యో జాంగే. రీసెంట్ గానే అమెరికాకి, సౌత్ కొరియాకి డైరెక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చింది. నార్త్ కొరియాలో ప్రాపగండాని వంటి చేత్తో కంట్రోల్ చేస్తుంది తాను. అయినా కూడా తాను సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ గానే ఉంది. కారణం కిమ్ డైనాసిటీ ఎప్పుడు కూడా మేల్ డామినేటెడే. కానీ కిమ్ మావో ఇప్పుడు ఈ ట్రెండ్ ని బ్రేక్ చేయాలి అని చూస్తున్నాడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అండ్ బాస్కెట్బాల్ ప్లేయర్ డెన్నిస్ చెప్పిన దాని ప్రకారం కిమ్ మావోకి 3 పిల్లలు ఉన్నారు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. కిమ్ జూ ఏ కంటే ముందు పుట్టిన కొడుకు కూడా ఉన్నాడు. సో నార్మల్ గా అయితే కిమ్ మావో వారసుడుగా ఆ కొడుకు అవ్వాలి, అదే కిమ్ మావో ఫ్యామిలీ ట్రెడిషన్ కూడా. కానీ కిమ్ మావో ట్రెడిషన్ బ్రేకర్ అనే ట్రెండ్ సెటర్ కదా, తన ఫేవరెట్ చైల్డ్ అయిన కిమ్ జూ ఏని తన నెక్స్ట్ వారసురాలు చేయాలి
చేయాలి అని డిసైడ్ అయ్యాడు. కిమ్మావ్ ఫ్యామిలీ బ్లడ్ లైన్ ని బేక్డ్ బ్లడ్ లైన్ అంటారనమాట. మౌంట్ పీక్ అనే వాల్కనో మౌంటైన్ ఇన్స్పిరేషన్ తో వీళ్ళ బ్లడ్ లైన్ కి బేక్డ్ బ్లడ్ లైన్ అనే పేరు వచ్చింది. ఈ వాల్కనో దగ్గర కిమ్ రెజిమ్ అనేది స్పిరిచువల్ గా పుట్టిందంట. సో మ్యాటర్ ఏంటంటే కిమ్మావ్ దృష్టిలో తన వారసురాలు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే వాళ్ళు బేక్డ్ బ్లడ్ లైన్ కి చెందిన వాళ్ళైతే చాలు, జెండర్ తో సంబంధం లేదు. నార్త్ కొరియా ప్రాపగండా ప్రకారం కిమ్ ఫ్యామిలీలో మెంబర్స్ పొలిటీషియన్స్ కాదు, దేవుళ్ళు. అండ్ వాళ్ళ బాడీలో ఉండేది గాడ్స్ బ్లడ్ అంట. సో కిమ్ జూయేలో కూడా అదే బ్లడ్ ఫ్లో అవుతుంది కాబట్టి తన సక్సెసర్ గా కిమ్మావ కూతుర్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ మన వీడియోస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళలో 41% మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొని రావాలంటే మీ సపోర్ట్ తప్పకుండా కావాలి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టారంటే మీకు వీడియో నచ్చిందని నాకు అర్థమవుతుంది అండ్ నాకు కూడా కొంచెం మోటివేషన్ లా ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ కొట్టండి. మిసైల్ జనరల్ నార్మల్గా 13 సంవత్సరాల ఏజ్ అంటే ఎవరైనా తన కూతుర్ని ఏ మ్యాథ్స్ ట్యూషన్కో లేదా పియానో క్లాసెస్కో పంపుతాడు. కానీ కిమ్మావ్ మాత్రం తన కూతుర్ని ఏకంగా న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేశాడు. సౌత్ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రకారం రీసెంట్గా కిమ్ తన కూతురికి మిసైల్ జనరల్ డైరెక్టర్ అని టైటిల్ ఇచ్చి మిసైల్ అడ్మినిస్ట్రేషన్లో పవర్ఫుల్ రోల్ ఇచ్చాడంట. ఇంకా మైండ్ పోయే విషయం ఏంటంటే కిమ్ జూయే తన జాబ్లో సీరియస్గా పనిచేయటం మొదలుపెట్టి మిలిటరీ జనరల్స్ నుంచి బ్రీఫింగ్స్ తీసుకుంటూ వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తుందంట. ఎస్, తన ఏజ్ కంటే డబుల్ ట్రిపుల్ ఉన్న మిలిటరీ ఆఫీసర్స్కి 13 సంవత్సరాల కిమ్ జూయే డైరెక్షన్స్ ఇస్తుంది. అది కూడా మిసైల్స్ గురించి. తన కూతురికి పవర్ ఉంది అని చెప్పడం కోసం లేదా తన తర్వాత వారసురాలు కిమ్ జూయేనే అని తెలియజేయడం కోసం మాత్రమే కిమ్మావ ఇవన్నీ చేయట్లేదు. నార్త్ కొరియాకి న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్ అండ్ మిసైల్ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది కిమ్మావకి బాగా తెలుసు. ప్రపంచం మొత్తాన్ని ముఖ్యంగా అమెరికాని ఎదుర్కోవాలంటే న్యూక్లియర్ వెపన్స్ ఖచ్చితంగా అవసరం. సో టీనేజ్ నుంచే కమాండ్ స్ట్రక్చర్లో కిమ్ జూయేని ఇన్వాల్వ్ చేయడానికి కిమ్మావ ట్రై చేస్తున్నాడు. అండ్ ఇలా ట్రై చేసే టైం కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా చూస్ చేసుకున్నాడు కిమ్మావ. నార్త్ కొరియా 9th వర్కర్స్ పార్టీకి 5 yearsకి ఒకసారి మోస్ట్ ఇంపార్టెంట్ పొలిటికల్ కాన్ఫరెన్స్ జరుగుతుందన్నమాట. ఈసారి ఈ మీటింగ్ జరిగే టైంలోనే కిమ్ జూయేని మిసైల్ అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ చేశాడు. సో దట్ ఆ మీటింగ్ అటెండ్ అయ్యే లీడర్స్కి నెక్స్ట్ వారసురాలు ఎవరు అనేది అర్థం అవ్వాలని. మేబీ నెక్స్ట్ ఈ మీటింగ్ జరిగే టైంకి కిమ్ జూయేనే నార్త్ కొరియాకి సుప్రీం లీడర్గా ఉన్న ఆశ్చర్యం లేదు. కిమ్ జూయే జస్ట్ 13 years కానీ ఆల్మోస్ట్ ఇంటర్నల్ సక్సెసర్గా అపాయింట్ అయిపోయినట్లు సౌత్ కొరియన్ ఇంటెలిజెన్స్ చెప్తుందన్నమాట. అండ్ దీనికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఒక పక్కన ప్రపంచం అంతా ఇరాన్, యుఎస్ఏ, ఇజ్రాయెల్ వారితో అల్లకల్లోలంగా ఉంటే కిమ్మావ్ మాత్రం తన కూతురుతో సరదాగా మిసైల్ టెస్టులు చేస్తూ గన్ ఫైరింగ్ చేస్తున్నాడు. అంతేకాదు 9th కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అయిపోయాక కిమ్మావ తన కూతురికి రైఫిల్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. 13 సంవత్సరాల అమ్మాయికి ఒక గన్ గిఫ్ట్ గా ఇచ్చాడు అని ఆశ్చర్యపోకండి. 13 సంవత్సరాల అమ్మాయి గన్ గిఫ్ట్ గా యాక్సెప్ట్ చేసిందంటే ఆ అమ్మాయి మైండ్ సెట్ ఏంటో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అన్ని కిమ్మావ్ పోలికలు వచ్చినట్లున్నాయి. వాట్ కమ్స్ నెక్స్ట్ అంటే ఏం చెప్తాం చెప్పండి. 13 సంవత్సరాలకి అలా రాకెట్లు గన్లు అంటుంది. రేపు ఎప్పుడైనా మూడు బాగోకపోతే మిసైల్ లాంచ్ బటన్ నొక్కుతుందేమో. టీనేజర్ కదా, ఎలా ఉంటుందో కూడా చెప్పలేము. అందులో కిమ్మావ్ కూతురు కూడా. బట్ జోక్స్ అపార్ట్, కిమ్ జూయేని 13 సంవత్సరాలకి ఇంటర్నల్ సక్సెసర్గా అపాయింట్ చేసి ట్రైన్ చేయడం నార్త్ కొరియాకి కాదు ఈ ప్రపంచానికి డేంజర్. కిమ్మావ్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 28 సంవత్సరాలకి సుప్రీం లీడర్ అయ్యాడు. దానికి జస్ట్ 2 years ముందు కిమ్ జాంగ్ ఇల్ కిమ్మావ్ని ట్రైన్ చేశాడు. ఇప్పుడు కిమ్మావ్కి 42 సంవత్సరాలు. 14 సంవత్సరాల్లోనే నార్త్ కొరియాని న్యూక్లియర్ పవర్గా మార్చాడు. 13 సంవత్సరాలకి మిసైల్ జనరల్గా మారిన కిమ్ జూయే 28 సంవత్సరాలు వచ్చేసరికి ఏం చేస్తుందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాం. డిక్టేటర్షిప్ లో ఉంటూ అన్స్టేబుల్ గా ఉండే కంట్రీ చేతిలో న్యూక్లియర్ వెపన్స్ ఉండటమే డేంజర్. అలాంటిది ఆ న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్ లో ఒక టీనేజ్ అమ్మాయి ఇన్వాల్వ్ అయ్యిందంటే ఖచ్చితంగా అది మిగతా దేశాలకి డేంజర్ సిగ్నలే. డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో కిమ్మావ్తో మాట్లాడి న్యూక్లియర్ ప్రోగ్రామ్ నుంచి నార్త్ కొరియాని వెనక్కి తీసుకొని రావాలి అని ట్రై చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ట్రంప్ నెగోషియేషన్స్ చేయాలంటే తనకంటే 65 సంవత్సరాల చిన్న వయసులో ఉన్న టీనేజర్ తో చేయాలి. దిస్ సక్సెషన్ క్వశ్చన్. కిమ్ జూయేని తన వారసురాలుగా ప్రపంచానికి డిక్లేర్ చేశాడు కిమ్. కానీ ఇది అంత ఈజీగా ఉండకపోవచ్చు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే కిమ్మావ్కి మొత్తం 3 పిల్లలు, వాళ్ళలో 2 అబ్బాయిలు. కిమ్మావ్ తన ఫేవరెట్ చైల్డ్ అని చెప్పి కిమ్ జూయేని సక్సెస్ గా ప్రమోట్ చేస్తున్నాడు, బాగానే ఉంది. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి మేల్ లీడర్షిప్ అలవాటైన నార్త్ కొరియన్ అఫీషియల్స్ ఇంకా మిలిటరీ ఫిమేల్ లీడర్షిప్ ని యాక్సెప్ట్ చేస్తారా? ఒకవేళ కిమ్మావ్కి ఒకే ఒక కూతురు మాత్రమే ఉండుంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదేమో. కానీ కిమ్మావ్కి 2 కొడుకులు కూడా ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళకి లీడర్షిప్ మీద ఆశ పుట్టొచ్చు లేదా
లేదా నార్త్ కొరియన్ ఇలైట్ ఫ్యామిలీస్ వాళ్ళిద్దరిని సపోర్ట్ చేయొచ్చు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా నార్త్ కొరియాలో సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అయిన కిమ్ యో జాంగ్ ప్రెసెంట్ ఉన్న రూలింగ్ పార్టీలో కిమ్ యో జాంగ్ సీనియర్ పొజిషన్ లో ఉంది. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్టేట్మెంట్ తానే ఇష్యూ చేస్తుంది. సో కిమ్ జూయే సుప్రీం లీడర్ పొజిషన్ కి రావటం తాను ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఇన్ని రోజుల్లో మేల్ లీడర్షిప్ ఉంది కాబట్టి తాను సింహాసనం కోసం ఆశపడలేదు. కానీ కిమ్ అవ ఇప్పుడు ట్రెడిషన్ ని బ్రేక్ చేశాడు కాబట్టి కిమ్ యో జాంగ్ తన లాయల్టీని బ్రేక్ చేసే ఛాన్స్ లేకపోలేదు. కిమ్ జూయే ఈ రోజు కాకపోతే రేపైనా కిమ్ జూయే తన సక్సెసర్ అని కిమ్ అవ ఇండైరెక్ట్ గా డిక్లేర్ చేశాడు. బట్ కిమ్ జూయే ఎటువంటి లీడర్ అవ్వబోతుంది? తండ్రి లాగా నచ్చింది చేస్తూ రూత్లెస్ గా ఉండబోతుందా, లేదా అత్త కిమ్ యో జాంగ్ లాగా క్రూయల్ గా ఉండబోతుందా, లేదా ప్రపంచానికి షాక్ ఇస్తూ అన్ని కంట్రీస్ తో ఫ్రెండ్షిప్ చేస్తుందా? ఈ క్వశ్చన్స్ కి మనం ఇప్పుడు ఆన్సర్ చేయలేం. ఎందుకంటే కిమ్ జూయే గురించి మనకి పూర్తిగా తెలియదు. తన లైఫ్ స్టైల్ ఏంటి, బిలీఫ్స్ ఏంటి, టెంపర్మెంట్ ఎటువంటిది ఇవేమి తెలియదు. మనకి తెలిసిందల్లా ఒకటే, ఏ సిస్టమ్ లో అయితే కిమ్ అవ పెరిగాడో అదే సిస్టమ్ లో కిమ్ జూయే పెరిగింది. ఏ పవర్ నైతే కిమ్ అవ టేస్ట్ చేశాడో కిమ్ జూయే కూడా అదే పవర్ ని టేస్ట్ చేయబోతుంది. చూద్దాం మరి ఆ పవర్ కిమ్ జూయేని ఎలా మారుస్తుందో. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్లో ఏదో ఒకటి పోస్ట్ చేయండి. అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ రెండు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.